పాలమూరు జిల్లా రైతు సంబరాలకు సిద్ధం కాబోతోంది. భూత్పూర్ మున్సిపల్ కేంద్రంలో 3 రోజుల పాటు జరగనున్న రైతు సభ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాష్ట్ర చరిత్రలో నిలిచేలా ఏర్పాట్లు చేస్తామంటున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లా రైతు సంబరాలకు సిద్ధం కాబోతుంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే పాలమూరు జిల్లాలో అంగరంగ వైభవంగా రైతు సంబరాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. అన్న చెప్పండి అన్న, అంటే ఏంటి అంత హడావుడిగా కనిపిస్తుంది? మొత్తం 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నాడు. ఏంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి? సో ఏర్పాట్లు మీరు చూస్తూ ఉన్నారు. రైతుల కోసం అని చెప్పేసి నిర్వహిస్తున్న సభ. ముఖ్యంగా ఈ సభ కూడా మేము రైతు పండుగని నామకరణం చేయడం జరిగింది. ఈ రైతు పండుగలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాలని, రైతులు ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు మేము ఏదైతే ఇచ్చిన హామీ ఉన్నాయో హామీలన్నీ నెరవేర్చిన సందర్భంగా, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా ఈ ప్రజాపాలనలో విజయోత్సవాలలో భాగంగా ఈ రైతు పండుగను జరుపుకోబోతా ఉన్నాం. అన్న చూస్తున్నాం అంటే ఇప్పటికే సొంత జిల్లావాసి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలతో పాటు ఒకవైపు కొడంగల్ కావచ్చు, మరికొన్ని చోట్ల కూడా పెండింగ్ పనులపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాడు. నియోజకవర్గాలకు అడిగిన వెంటనే కొన్ని అభివృద్ధి పనులకు కూడా శాంక్షన్ జరుగుతుంది. అంటే ఈసారి జరగబోయే ఈ సభలో మరిన్ని అంటే మన వరానా జల్లులు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా మీరు చూస్తూ ఉన్నారు. ఇది అంటే ఎస్పెషల్లీ దేవరకద్ర నియోజకవర్గానికి ఈ మధ్య కాలంలో అంటే పోయిన నెలనే కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ నెల కూడా ఉమ్మడి మహబూబ్నగర్లో జిల్లాలో మీటింగ్ జరుగుతూ ఉన్నా ఆ సభ ఏర్పాట్లన్నీ కూడా నా నియోజకవర్గం అంటే దేవరకద్రలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అమితాపూర్ దగ్గర, భూత్పూర్ మండలం అమితాపూర్ దగ్గర. సో మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే మేము అందరం కూడా ఎంతో ఆతృతతో చూస్తా ఉన్నాం. ఎందుకంటే మన కురుమూర్తి స్వామికి వచ్చినప్పుడు మీరు చూసిరు, పాలమూరు అభివృద్ధి విషయంలో ఎక్కడ నేను రాజీపడే ప్రసక్తి లేదు, పాలమూరును అభివృద్ధి చేసి తీరుతా అని చెప్పడం జరిగింది. ఈరోజు రైతుల కోసం, రైతులకు శుభవార్త చెప్పడానికి, రైతులను వాళ్ళకి అన్ని రకాల కూడా ఆదుకోవడానికి, రైతులకు అన్ని రకాల అండగా ఉండడానికే ఈరోజు ఈ రైతు పండుగ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రైతు పండుగలో భాగస్వాములు కావాలని చెప్పేసి రైతులను మేము పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ ఉన్నాము. చూస్తున్నాం మొత్తంగా అంటే 30వ తేదీన జరగబోయే భారీ బహిరంగ సభ కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని అభివృద్ధి పనులపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ దృష్టి పెట్టాడు. నియోజకవర్గాల్లో అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైన చొరవ చూపుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇదంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఓవరాల్గా ఒకవైపు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంగా స్థానిక ఎమ్మెల్యే జేఎంఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా రైతు సంబరాలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, భూత్పూర్ నుండి.